హాయ్ అండి, రాజేశ్వరి కిచెన్కి స్వాగతం. ఈరోజు ఇన్స్టెంట్ టమాటా పచ్చడి అండి. త్వరగా చేసుకునే టమాటా పచ్చడి చేస్తున్నానండి. ముందుగా మనకు ఎంత పచ్చడి అవసరమో దానికి కావాల్సిన టమాటాలు బాగా కడిగి శుభ్రం తుడుచుకోవాలండి. క్లాత్ పెట్టి తడి లేకుండా తుడుచుకోవాలి. తర్వాత ఆ టమాటాలన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్నాక ఆ ముక్కలన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకున్నాక కొద్దిగా చింతపండు వేస్తున్నాను. మీకు పులుపు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా వేస్తున్నానండి చింతపండు. తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను. తగినంత ఉప్పు కూడా వేస్తున్నానండి. ఇవి తర్వాత కారం, సరిపడా కారం వేస్తున్నానండి. మీరు కారం ఎక్కువ తినే మాట అయితే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే 3 స్పూన్లన్నర కారం అయితే వేసానండి. ఇప్పుడు మిక్సీకి వేసుకోవాలండి. ఇదిగో చూడండి, మెత్తగా పేస్ట్గా అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టానండి. అందులోకి 2 స్పూన్లు ఆవాలు వేస్తున్నాను. 2 స్పూన్లు జీలకర్ర వేసాను. ఒక స్పూను మెంతులు వేసి దోరగా వేయించుకున్నానండి. లైట్గా వేగనియాలి, ఎక్కువ మాడకుండా. ఇప్పుడు ఆ వేయించి పెట్టుకున్నవి మిక్సీలోకి వేసి మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి. పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆ పచ్చడికి సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు 2 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. తర్వాత జీలకర్ర వేస్తున్నాను. తర్వాత ఆవాలు వేస్తున్నాను. ఒక్కొక్క స్పూన్ అయితే సరిపోతుందండి. వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు వేసినాక కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. ఇవన్నీ దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయినాయి చూడండి, కలర్ మారింది. ఇప్పుడు ఒక 1/2 స్పూను పసుపు వేస్తున్నాను. పసుపు వేసినాక ఒకసారి కలుపుకొని మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా టమాటాది, అది పోపులో వేసానండి. పోపులో వేసినాక ముందుగా మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదండి మెంతులు, జీలకర్ర, ఆవాలు పొడి 1 స్పూనున్నర అయితే ఇందులో వేసానండి.
వేసి బాగా కలుపుతున్నాను. సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. మాడిపోకుండా సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. ఉడికినాక అది పచ్చివాసన అంతా పోయి బాగా ఉడికేసరికి ఆయిల్ అట్లా పైకి తేలుతూ ఉంటుందండి. ఇదిగో చూడండి, ఆయిల్ పైకి తేలింది. ఇన్స్టెంట్ టమాటా పచ్చడి రెడీ అయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీస్తున్నాను. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.